మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. లెంట్ దిన ధ్యానాలలో భాగంగా 4వ రోజున పరిశుద్ధుడైన దిదుమానబడినటువంటి తోమా గురించి కొన్ని మాటలు నేను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ దిదుమానబడినటువంటి తోమా పేరు వినగానే మనకు గుర్తొచ్చేటువంటి అంశము అనుమానితుడని, దేన్ని చూసి కానీ నమ్మడు, అంత త్వరగా దేన్ని నమ్మడు అనేటువంటి భావన మనకు ఉంటుంది. కానీ ఈ దిగుమానబడినటువంటి తోమా గురించి మనము బైబిల్లో కొంచెం పరిశీలించినట్లయితే ఇతడు అడిగినటువంటి ప్రశ్నల ద్వారా, ఇతడు చేసినటువంటి పనుల ద్వారా అనేకమైనటువంటి గొప్ప విషయాలు బయటికి వెలుగులోనికి వచ్చాయనేటువంటి విషయాన్ని మనము గుర్తించవలసినటువంటి వారమై ఉన్నాము. పరిశుద్ధుడైనటువంటి యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయాన్ని మనం పరిశీలించినట్టయితే అక్కడ జరిగిన సంఘటన ఏమనగా, లాజరు చనిపోయినటువంటి విషయము యేసు ప్రభు వారికి సమాచారం వచ్చింది. అయితే వెంటనే యేసు ప్రభు వారు యెరూషలేము బయలుదేరాలని ఆయన ఆలోచన కలిగి ఉండగా ఆయనతో ఉన్నటువంటి జనాంగము మరియు శిష్యులు అందరూ కూడా ఏమన్నారంటే, మీరు యెరూషలేము వెళ్ళకూడదు ప్రభువా, అక్కడికి వెళ్ళిన ఎడల యూదులు మత పెద్దలు మిమ్మలను సిలువకు అప్పగించేటువంటి ప్రమాదము ఉన్నదని అందరూ అంటున్నప్పుడు తోమా మాత్రము మనందరము ఆయనతో కూడా చనిపోదాం పదండి అనే విధంగా మాట్లాడినటువంటి విధము అక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఎంత ధైర్యంతో అతను ఆ మాటలు అన్నప్పుడు తనతోటి ఉన్నవారు శిష్యులు అందరూ కూడా పురికొల్పబడిన వారై ఆ యెరూషలేమునకు వెళ్ళి గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యములు చూసినటువంటి విధానం మనకు అక్కడ కనబడుతూ ఉంది. తర్వాత ఎవరైతే ధైర్యం కలిగి ఉంటారో వారే ఎక్కువ ప్రశ్నలు అడగగలరు. ఈ తోమా ఎంత ధైర్యం కలిగిన వాళ్ళంటే యేసు ప్రభువును అనేకమైనటువంటి ప్రశ్నలు అడగడం ద్వారా ఆయనకు మరియు మనకు ఈ లోకమంతటికి ఉపయోగకరమైనటువంటి గొప్ప వాక్యమును బయటికి తీసినటువంటి వ్యక్తిగా కూడా మనకు బైబిల్ గ్రంథంలో కనపడతాడు. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 3 నుంచి 6 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో ఆయన చక్కటి ప్రశ్న యేసు ప్రభు వారిని అడిగాడు. ఆ త్రోవ ఏంటో, ఆ మార్గం ఏంటో మాకు తెలియజేయండి ప్రభువా అని ఆయన అడిగాడు. యేసు ప్రభు వారు, నేను మీకు గృహములను సిద్ధపరచడానికి వెళుతున్నాను అని అన్నప్పుడు మీకు కూడా ఆ మార్గం తెలుసు అని యేసు ప్రభు వారు చెప్పినప్పుడు, ఆ మార్గం ఏంటో, ఆ త్రోవ ఏంటో మాకు తెలియదు ప్రభువా అన్నప్పుడు యేసు ప్రభు వారు చక్కగా 6వ వచనంలో చక్కని మాటలు వెల్లడి చేసి ఉన్నారు. యేసు ఏమన్నాడంటే అప్పుడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు అనేటువంటి విషయాన్ని చక్కగా వెల్లడి చేసి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ప్రశ్నను ఆయన అడిగి ఉన్నాడు దిదుమానబడినటువంటి తోమా. ఆ ప్రశ్న ద్వారా ఈ లోకమంతటికి ఎంత జీవం కనుగొనేటువంటి మార్గము దొరికింది, నిజ దేవుని తెలుసుకునేటువంటి మార్గము తెలిసింది. కాబట్టి మనం కూడా ఆ రీతిగా దేవుణ్ణి అనుసరిస్తున్నప్పుడు చక్కని ప్రశ్నలు అడిగే వారంగా ఉండాలి. మనకు ఎప్పుడు ప్రశ్నలు వస్తాయి, మనకు అంత ధైర్యం ఎప్పుడు పుడుతుందంటే నువ్వు ఎప్పుడైనా వాక్యము ధ్యానిస్తే ఆ యొక్క వాక్యంలో నుంచి నీకు కూడా ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలను మనము దేవుని దగ్గర ఈ యొక్క లెంట్ సీజన్లో మనకు వాక్యం చదువుట, ప్రార్థన చేయటం ద్వారా మనం ఇలాంటి విషయాలన్నింటినీ తోమా వలె బయటికి తీసుకొని వచ్చి మనకును మరియు యొక్క లోకమునకు ఉపయోగకరంగా మనము వాటిని వెల్లడి చేసే వారంగా ఉంటాం. ఇంకా తోమా పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేటువంటి అంశము, యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆ గాయములలో నా వేళ్ళు ఉంచితే తప్ప నేను నమ్మను అనేది చెప్పినటువంటి సందర్భం కూడా మనకు గుర్తొస్తూ ఉంటుంది. ఈ సందర్భం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి అంశము కూడా ఇందులో ఉన్నది. తోమా గారు ఆ యొక్క చేతులలో గాయములలో ఆ చేతులు పెట్టి ఉంచిన తర్వాత, తన వేలు ఉంచి చూసిన తర్వాత ఆయన అన్నటువంటి మాటలు, నా ప్రభువా, నా దేవా అని అన్నాడు. ఎప్పుడైతే ఆయన యొక్క చేతులలో ఆయన యొక్క వేలు ఉంచాడో అప్పుడు సహజంగా యూదులు ఎప్పుడు కూడా ఎవరిని కూడా నా ప్రభువా, నా దేవా అని ఉచ్చరించరు. ఎవరినైతే వారి యొక్క దేవుడిగా వారు అంగీకరిస్తారు అప్పుడు ఆయన మెస్సీగా ఆయనను గుర్తించి, రాబో మెస్సీ అయిన గుర్తించి అప్పటి నుంచి ఎక్కడా కూడా వెనుదిరిగినట్టు మనకు తోమా కనబడదు. బైబిల్ గ్రంథం అంతటిలో మరలా ఎక్కడా కూడా ఆయన వెనుదిరిగి చూసినట్టు కనపడదు. గొప్ప బలముతో, గొప్ప ఉత్సాహంతో ఆయన బయలుదేరి
వాక్యమును అనేక ప్రదేశములకు తీసుకొని వెళ్ళాడు. మన అదృష్టం మన భారతదేశానికి తోమా గారు రావడం. ఆయన మన మధ్యలోనికి వచ్చి అనేకమైనటువంటి చాలా పరిచర్య చేసి మన భారతదేశంలో చక్కటి నిజ దేవుడిని తెలుసుకోవడానికి మనకు కృప చూపించి ఉన్నాడు. ఇలాంటి దినాల్లో ఈ తోమా గారి గురించి ముఖ్యంగా తోమా వలె మనం కూడా అనేక విషయములను దేవుని దగ్గర నుంచి నేర్చుకునే వారంగా ఉండడానికి, ఆయన్ని రుచి చూసి ఆయన్ని తట్టి చూసే అనుభవంలోనికి మనం వెళ్ళడానికి ఇలాంటి దినాలు మనకు ఎంతో ఉపయోగపడతాయి కనుక వీటన్నింటినీ మీరు తలపోసుకొని ఆ రీతిగా సిద్ధపడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. మరలా మంచి టాపిక్తో మరలా మీ మధ్యలోనికి వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.